శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 411 నామము శిష్టేష్ట. ప్రతిపదార్థము శిష్ట, ఇష్ట, ఇష్టులు, ఇష్టులుగా గలది. శిష్ట శిష్టజనులు అనగా సజ్జనులయందు. ఇష్ట ఇష్టము కలిగినది. శిష్టులంటే శేషించిన వారు అనగా మిగిలిన వారు అని అసలైన అర్థం. శిష్టులంటే సదాచార సంపన్నులు, క్రమశిక్షణశీలులు, ఉత్తమ ప్రవర్తన కలిగిన వారు అనే అర్థాలున్నాయి. అయితే ఈ అర్థాలు శేషించిన వారు అనే అర్థం నుండే వచ్చాయి. ఎలాగంటే విభూతి వస్తుందంట అంటేను గాలిలోంచి శివలింగాలు తీస్తూరుట అంటేను, బంగారు ఉంగరాలు ఇస్తూరుట, పట్టు చీరలు లిస్తూరుట, రాగిని బంగారం లాగా మారుస్తూరుట, పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తూరుట, ఉన్నత పదవులు తెప్పిస్తారుట. ఇలా ఎన్నో రకాల వ్యామోహాలకు ఆకర్షితులై కొందరి దగ్గరకు వెళ్తూ ఉంటారు. వీరందరూ వ్యామోహితులే, దురాశపరులే, వ్యాపార దృష్టి కలిగిన వారే. అట్లే పొగ వీటితో నిమిత్తం లేకుండా మిగిలిన వారు కొందరుంటారు. వాళ్ళే శేషించిన వారు లేదా శిష్టులు. వీళ్లకు పై వ్యామోహాలతో నిమిత్తం లేకుండా అసలైన జ్ఞానం మీద, బ్రహ్మ విద్య మీద, సేవ మీద ఆసక్తి ఉంటుంది. వీళ్ళు ఈ ఆసక్తితోనే పెద్దవారి దగ్గరకు వెళ్తారు. అందరినీ ఏదో విధంగా ఆకర్షించి ఆ తర్వాత వారిని బాగుపడుద్దామని పెద్దవారు ఇలాంటి మార్గాలు అనుసరిస్తారు. షిరిడి సాయిబాబా కూడా ఇలా చేసిన వారే. అందరూ ఇలా శిష్టులుగా మారాలని గురువులకు ఉంటుంది. శిష్టులంటే అమ్మవారికి ఇష్టమని ఒక అర్థం. శిష్టుల చేత ఇష్టుల యాగాదులు రూపంతో ఆరాధింపబడినది అని ఇంకో అర్థం. జిజ్ఞాసుల శిష్టేష్టుల రూపంలో నుండున్నది అని మరో అర్థం ఈ నామానికి చెప్పుకోవచ్చు. శిష్టానుశిష్టాని విహిత కర్మాణి ఇష్టాని ఇచ్చ విషయ ప్రియాని యస్య శిష్టేష్ట ఈశా ఇచ్ఛాయమితి ధాతో కర్మిణి నిష్ఠాయాం ఇష్టిమితి రూపం. యద్వా శిష్టేరిత కర్మేభి ఇష్ట పూజిత యజాతనిష్టం సంప్రసారణే వ్రచ్యతేష సృష్టేశ్చ రూపం సస్వర్ణ శ్రమధర్మై సమ్యగమగవచ్చిత యతద్భుజం దద్గంధమాలిదీనం సమర్పణారీతి వచనాత్ ఆచార ప్రభో ధర్మస్య ప్రభురుచ్యత ఇది మహాభారత బృహన్నార్దీయ చానస్య. యద్వా నాపాని చాపలః ననేత్ర చాపలో భవేత్ నా చ వాగంగ చాపల ఇది శిష్టేశ్చ గోచార పారంపర్యాతో ఏషం వేదస్స పరిబృహణ తెష్టేష్ట బ్రాహ్మణ జ్ఞాయ శృతి ప్రత్యక్ష హేతవ ఇది వశిష్ట సూత్రోక్తో లక్షణో కాశిషంతే శిష్ట యస్య యాదేశిష్టేరిష్ట పూజిత. వేదశాస్త్ర విహిత కర్మలు ప్రియముగా గలది. వేదశాస్త్ర విహిత కర్మలచే పూజింపబడుచున్నది. సంఘ వేదాధ్యాన పరులు బ్రాహ్మణులు ఇష్టంగా గలది. వేదజ్ఞాయ పరులగు శిష్టులతే పూజింపబడుతున్నది. వేదశాస్త్రములచే విధింపబడిన కర్మలు చేయు శిష్టులు ఇష్టంగా గలది. ఇష్టధాతువుకు ఇచ్చా అర్థం. ఇష్టధాతువు కంటే కర్మాన్యార్థమందు ప్రత్యయము చేయగా ఇష్టము శబ్దమగును. అప్పుడు ఇష్టముగా తన ఇచ్చకు కర్మలు విషయములుగాను లేదా వేదశాస్త్ర విహిత కర్మలచే పూజింపబడినది. యజాధాతువునకు దేవ పూజ అర్థము. దానికంటే క్షాప్రత్యయము సంప్రసరణము, జకారమునకు షాకారము తత్వమును చేయగా ఇష్టమను శబ్దమగును. పూజింపబడినది అర్థము. వారి వారి వనాశ్రయములకు విధింపబడిన ధర్మములను చక్కగా భగవద్దర్పణము చేయుటయే భగవద్భాజ అగును. కానీ కేవల గంధములు, పుష్పములు మొదలగు వాణిని సమర్పించుట పూజ కాదు అని పెద్దల వాక్యము బోధించుచున్నది. దీనిని బట్టి విహిత ధర్మమును ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించుటయే పూజించుట అని దానికి అర్థము. కలిగినది మహాభారతమందు బహర్వర్ణీయమందు కూడా విద్యుక్త కర్మములను ఆచరించుటయే ధర్మమనియు ధర్మమునకు ప్రభువు అధికారి విష్ణువనియు చెప్పబడింది. లేదా శిష్ట శబ్దములకు గోచరించువాడు అనగా శిష్టుడని పిలువబడుచున్నాడు. ఇంద్రియ
చాపలుడు కానివాడు కాళ్ళు చేతులు నేత్రములు వాకు ఇతర అవయవములు స్వేచ్ఛగా సంచరించని నిగ్రహం గలవాడు శిష్టుడు. అదిగాక గురు శిష్య పరంపరంగా సాంగవేదములను వేదోరప బృహన్మాలగు పురాణాతిహాసములను చదువుకొనిన వారు శిష్టులైన బ్రాహ్మణులు వారి వలన వేదములను ప్రత్యక్షముగా వినగలుగుచున్నాము. బ్రహ్మముఖం నుండి వచ్చిన వేదరాశి ధ్యానం చేసి శిష్యులకు బోధించి పరంపరంగా నేటి వరకు వైఖరి రూపంలో లోకమునకు ప్రత్యక్షము చేసిన వారిని భావం. ఈ లక్షణము వశిష్ఠ సూత్రంలో చెప్పబడింది. అట్టి శిష్టులు ఇష్టులుగా గలది లేదా ఈ శిష్టులచే పూజింపబడినది అని అర్థము. 3 అక్షరాల నామము ఇది. 412 శిష్ట పూజిత. శిష్ట జనుల చేత పూజిత పూజింపబడినది. పైన చెప్పిన శిష్టజనుల చేత అమ్మవారు పూజింపబడుతుంది కాబట్టి ఒక్కొక్కప్పుడు అటువంటి శిష్టజనులకు ఉపకారం చేసి ఆదుకుంటే వారు మనపై పూజ్యాభావం కలిగి ఉండవచ్చు. ఆ పూజ్యాభావాన్ని వారి పూజల్ని మనకి జమ కట్టుకోకూడదు. అమ్మవారిని మనలో దర్శించి మన చేత అమ్మవారు వారికి మంచి చేసిందనే దృష్టితో ఆ పూజ్యాభావాన్ని వ్యక్తం చేసి పూజిస్తారని గుర్తుంచుకోవాలి. శిష్టజనుల చేత పూజింపబడినది అని ఈ నామాన్ని అర్థం చేసుకోవాలి. హిమమే ఇవ అర్థం స్పష్టమాచేష్ట శిష్ట పూజిత. ప్రతిపదార్థం శిష్ట పూజిత శిష్టులచే పూజింపబడినది. వెనుక నామంలో అర్థం స్పష్టంగా తెలియజెప్పుటకు శిష్టులచే పూజింపబడినది అని అర్థం గల ఈ నామము చెప్పబడినది. వేద మార్గములు సదాచార సంపన్నులు అయిన శిష్టులచే పూజింపబడుతుంది అమ్మవారు ఎప్పుడు కలకాలము. శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. మా బెల్ అనే ఐకాన్ బటన్ని మీరు ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి, చూడగలరు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.